అడ్మినిస్ట్రేటివ్ లాలో ఒక గొప్ప సూత్రం ఉంది. జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ మేనిఫెస్టబులీ అండ్ అన్డౌటెడ్లీ సీమ్స్ టు బి డన్. న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్టు కూడా కనిపించాలి. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం నమ్మకం. ఆ నమ్మకం బలపడాలంటే ప్రభుత్వం న్యాయం చేయటమే కాదు, ప్రజలు ప్రభుత్వం న్యాయం చేస్తుందని కూడా నమ్మాలన్నమాట. అయితే ఈ మధ్య ఒక ట్రెండ్ వార్తలోకి వస్తుంది, సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్. అసలు ఈ సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏంటి, ఇది ఎందుకు న్యూస్లోకి వస్తుందో ఒకసారి చూద్దాం. జనరల్గా ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయిన కేసులు ఉంటాయి, ఇన్వాల్వ్ కాని కేసులు ఉంటాయి. జనరల్గా సోవర్నిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, దేశ సార్వభౌమాధికారికి చెందిన కేసులు, ఎవరైనా ఒక ప్రైవసీకి చెందిన కేసులు అంటే రేప్ కేసులు ఇలాంటివి, లేకపోతే ఇంటర్నేషనల్ లాకి సంబంధించి లేదా ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించిన డీల్స్ ఏమైనా ఉంటాయి. వీటికి సంబంధించి కొన్నిసార్లు సుప్రీంకోర్టు సీక్రెట్గా సీల్డ్ కవర్లో ప్రభుత్వాన్ని కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వమని కానీ, సూచనలు ఇవ్వమని కానీ, లేదా ప్రభుత్వం తరపున వాదన వినిపించమని కానీ అడగొచ్చు అనమాట. దాన్నే సీల్డ్ కవర్ అంటాం. సీల్డ్ కవర్ జనరల్గా ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి. ఉదాహరణకి రఫేల్ డీల్ ఉంది, అది ఫ్రాన్స్తో ముడిపడిన పని. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ కొన్ని ఉండొచ్చు. అదేవిధంగా రామ జన్మభూమి టైటిల్ ఇష్యూ ఉంది, అదొక సెన్సిటివ్ కేసు. దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్, కొన్ని డాక్యుమెంట్స్ సీక్రెట్గా సీల్ కవర్లో ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయమని అడగొచ్చు. యాక్చువల్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం సెక్షన్ 123లో ఇటువంటి సందర్భం గురించి కూడా మెన్షన్ చేస్తుంది అనమాట. సెక్షన్ 123 ప్రకారం కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్లో లేని, అంటే ప్రజలందరికీ అవసరం లేని విషయాలు, లేదా ప్రజలందరికీ తెలియాల్సిన విషయాలు కానీ గోప్యత ఇంకా అవసరం ఉన్న విషయాలు, అంటే వెన్ దిర్ ఇస్ ఓవర్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఓవర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సీల్డ్ కవర్లో కొంత సమాచారాన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేయొచ్చు, సుప్రీంకోర్టు కోర సబ్మిట్ చేయమని. దాంతోపాటు రూల్ 7 ఆఫ్ ఆర్డర్ 13 2013లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆర్డర్ 13లో రూల్ 7లో కూడా సుప్రీంకోర్టు గవర్నమెంట్ని సీల్డ్ కవర్ ఇన్ఫర్మేషన్ అడగొచ్చు అనమాట. సో ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఈ మధ్య కాలంలో మీరు చూసారు, హిండెన్బర్గ్ రిపోర్ట్ సంబంధించి అదానీ గ్రూప్ మీద వచ్చిన అభియోగాలు, ఆ రిపోర్ట్ వల్ల అదానీ గ్రూప్ మీద చేసిన అభియోగాలు, దాని మీద మనం చాలా చర్చించుకున్నాం కూడా. అయితే సడన్గా అదానీ గ్రూప్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం చాలామంది ఇన్వెస్ట్మెంట్స్లో బాగా ఆవిరైపోయాయి అనమాట. ఎందుకంటే చాలామంది షేర్ హోల్డర్స్ అదానీ గ్రూప్ నమ్మి పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో చాలా లాసెస్ వచ్చాయి. దాంతో దీనికి సంబంధించి ఇదంతా ప్రజాధనం కదా, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక ఇన్ఫర్మేషన్ సీల్ కవర్లో ఇద్దామని, అంటే కమిటీ నియమించాలి ఇన్వెస్టిగేట్ చేయడానికి. దానికి సంబంధించిన సూచనలన్నీ గవర్నమెంట్ సీల్ కవర్లో ఇద్దామని ప్రతిపాదించింది. సీల్ కవర్లో గవర్నమెంట్ సబ్మిట్ చేసింది కూడా. కానీ సుప్రీంకోర్టు మాత్రం దీనికి సంబంధించి ఒక టేక్ తీసుకుందనమాట. కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్, ఓవర్ రైడింగ్ ఇష్యూస్ ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు, ప్రజలకు తెలియాల్సిన విషయాలు పబ్లిక్లోనే ఉండాలి. ఇంత ప్రజాధనం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు మేము ఓపెన్గానే కమిటీ వేస్తామని ప్రకటించింది. అంటే ప్రతిదీ అంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదు, అవసరమైన చోట సీక్రెట్గా ఉంచితే చాలు. ఆ అవసరమైన చోట ఏంటి, ఆ గోప్యత ఎందుకు అనేది సీల్ కవర్ ఇన్ఫర్మేషన్లో ఒకటి. ఏదైనా సరే సోవర్నిటీ ఇంటిగ్రిటీ, దేశం యొక్క సార్వభౌమాధికారంతో ముడిపడి ఉన్నప్పుడు, లేదా ఫారెన్ రిలేషన్స్తో ముడిపడి ఉన్నప్పుడు, లేదా ఏదైనా ప్రైవసీతో ముడిపడి ఉన్నప్పుడు, లేదా ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఇట్లాంటి టైంలో సీల్ కవర్ ఇన్ఫర్మేషన్ మంచిదే. అయితే ఈ సీల్ కవర్ ఇన్ఫర్మేషన్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి అంటే, ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ, ఏదైనా ఒక ఎవిడెన్స్ కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా సబ్మిట్ చేసినప్పుడు అవతల పార్టీగా తెలుసుకునే ఆవశ్యకత ఉంది, ఆ తెలుసుకోవాల్సిన హక్కు ఉందన్నమాట. ఉదాహరణకి 2019లో ఒక కేసు, గోపాలకృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో అక్యూజ్డ్కి గవర్నమెంట్ కానీ ఇటు పక్క డిఫెన్స్ వాళ్ళు కానీ ఎవరు ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేసినా, ఆ ఎవిడెన్స్ చాలా క్రూషియల్ ఎవిడెన్స్ అయినా, ఆ జడ్జిమెంట్లో ఆ కేసులో అది పాత్ బ్రేకింగ్ ఎవిడెన్స్ అయినా సరే, అంటే ఆ జడ్జిమెంట్ పూర్తిగా మలుపు తిప్పే ఎవిడెన్స్ అయినా, ఆ కోర్టు ఆ కేసు మొత్తాన్ని మలుపు తిప్పే ఎవిడెన్స్ అయినా సరే, అది ఎవరైతే అవతల పార్టీ ఉంటారో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి తెలుసుకునే హక్కు ఉందన్నమాట. సో దిస్ ఈజ్ రైట్, ఇట్స్ అ రైట్, అది పెద్ద హక్కు అనమాట. అలా కాకుండా నువ్వు సీల్ కవర్లు ఇస్తే పబ్లిక్ డొమైన్లో ఆ ఇన్ఫర్మేషన్ దొరకదు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ దొరకదు. రెండోది, దీనివల్ల పారదర్శకత తగ్గిపోతుంది, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనమాట. ఫెయిర్ ట్రయల్ ఎఫెక్ట్ అవుతుంది. అవతల వాళ్ళకి అసలు ఏముందో ఆ కవర్లో తెలీదు, వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేశారో తెలీదు, దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలియదు అనమాట. తర్వాత దీనివల్ల కోర్టు అడ్హాక్గా, ఆర్బిట్రరీగా బిహేవ్ చేసే అట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఎవిడెన్స్లు రేపు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది, రిస్క్ ఆఫ్ అబ్యూజ్ అనమాట. తర్వాత ఇది ఓపెన్ జస్టిస్ సిస్టమ్కి ఇది ఒక విరుద్ధం. అండ్ ఇలా సీల్డ్ కవర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో భాగం అని అనుకుంటున్నారు, కానీ ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి అగెనిస్ట్.
ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అగెనెస్ట్ అనమాట. ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇది కంప్లీట్గా విరుద్ధం. మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంది, హియర్ ద అదర్ సైడ్, ఆడి ఆల్ట్రమ్ పార్టమ్. ప్రతి ఒక్క వ్యక్తి, ఆ కేసు సంబంధించిన వ్యక్తి తన వాదన వినిపించే హక్కు ఉంటుంది. ఆ వాదన ఎలా వినిపించగలడు? అవతల వ్యక్తి ఏదైనా తనపైన ఎవిడెన్స్ వేస్తేనో, తనపైన ఏదైనా కౌంటర్ చేస్తేనో, తనపైన ఏమైనా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ డాక్యుమెంట్ మనకు తెలిసినప్పుడే కదా మనం దాన్ని కౌంటర్ చేయగలం, దానికి సంబంధించి మన దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని బయటకు ఇవ్వగలం. అలా కాకుండా సోవర్నిటీ ఇంటిగ్రిటీ పేరుతో, ప్రైవసీ పేరుతో, అంటే ఎక్కడైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా దేశ సార్వభౌమ అధికారం గొప్పే, కాదంటలేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ విక్టిమ్ ఉంది, ఆవిడ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్, అది కాదంటలేదు. లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియాస్ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్, అది కాదంటలేదు. కానీ ప్రతి ఒక్క దానిలో సీల్డ్ కవర్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టా? దీనివల్ల న్యాయ వ్యవస్థ అనేది ట్రాన్స్పరెన్సీ కోల్పోయి ఓపెక్నెస్ పెరిగిపోదా? దాంతోపాటు ప్రభుత్వం ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్, ఏ ఎవిడెన్స్ పడితే ఆ ఎవిడెన్స్ సీల్ కవర్లు ఇచ్చేస్తే రేపు జస్టిస్ డెలివరీ సిస్టమ్ మీద ప్రజలకి నమ్మకం ఎలా ఉంటుంది? అదేవిధంగా హిండెన్బర్గ్ రిపోర్ట్ సంబంధించి గవర్నమెంట్ సూచనలు, గవర్నమెంట్ కమిటీలు ఎవరు ఉండాలి, ఎవరు వేయాలి, ఎన్ని గవర్నమెంట్ సీక్రెట్గా ఇచ్చింది అనుకోండి. ఆల్రెడీ గవర్నమెంట్ పైన ఈ కేసులో చాలా అభియోగాలు ఉన్నాయి, అదాని గ్రూప్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, అందరూ సైలెంట్గా ఉన్నారని చెప్పి. సో వాటికి ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ బలం చేకూర్చిన ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. గవర్నమెంట్ సీక్రెట్ కవర్ కనుక సుప్రీంకోర్టు సీక్రెట్గానే ఉంచి, సీల్డ్ కవర్లానే ఉంచి యాక్సెప్ట్ చేస్తే, సో ఇవన్నీ కూడా మనం అందరం ఆలోచించాల్సిన విషయం. దీని మీద గత 2-3 రోజుల నుంచి అనేక న్యూస్ పేపర్లో సీల్డ్ కవర్